సినిమా మా ఫస్ట్ టైం ఎంటర్టైన్మెంట్స్ గౌతమిపుత్ర శాతకర్ణి జయలక్ష్మి పుత్ర వైభవ్ శ్రీనివాస్ గారు సమర్పించిన, అలాగే అమలాపుత్ర రాజీవ్ రెడ్డి గారు, అలాగే సీతారామ పుత్ర సాయిబాబా గారు సమర్పించిన, మా అంజనాపుత్ర కృషి గారు దర్శకత్వం వహించిన సినిమా విడుదలై అద్భుతమైన రెస్పాన్సు. అసలు అబ్బురుపోయేలా చిత్రం ఇంత ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల. అటువంటిది వాళ్ళు చూసి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ మన రాష్ట్రాల్లో, అలాగే పక్క కర్ణాటక, మహారాష్ట్ర, ఎక్కడెక్కడైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో, అలాగే విదేశాల నుంచి కూడా అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇంగ్లాండ్ అందరూ కూడా పిక్చర్ చాలా అద్భుతంగా ఉంది. నేను అందరు గర్వపడుతున్నారు. ఇవాళ నేను చిత్రం విజయవంతమైంది. ఇది ఒక మన విజయం, తెలుగు జాతి యొక్క విజయం అని నేను ఇవాళ ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో, అలాగే షూటింగ్ కూడా ఎంతో విచిత్రంగా జరగడం జరిగింది. నేను ఎప్పుడు ఇంతకుముందు చెప్తున్నాను, ఇలా ఏదో ఒక కనబడిన ఒక అదృశ్య శక్తులు ఈ సినిమాని నడిపించడం వల్లనే ఆ రోజు ఏ రోజైతే సినిమాని మేము అమరావతిని ప్రారంభించామో రిలీజ్ డేట్ కూడా చెప్పాము. కరెక్ట్గా రిలీజ్ డేట్కి 79 రోజుల్లో పూర్తి చేశాము. ఈ సందర్భంగా ఈ సినిమాని ఇంత త్వరగతిగా పూర్తి చేయడానికి కారణభూతులైన మా నిర్మాతలకి, అలాగే మా దర్శకుడు కృషి గారికి, మిగతా మా సాంకేతిక నిపుణులకి, మిగతా తోటి కళాకారులందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది నాన్నగారు చేయాలనుకున్న పాత్ర మిగిలిపోయింది. అది నేను చేయడం అంతా కాకతాళీయంగా, అదృష్టంగా అక్కడ అమరావతి రాజధానిగా నిర్మాణం జరగడం, అలాగే ఈ సినిమా చేయడం అన్నదికి అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి అనేది ఒక తెలుగు నాట నడియాడిన ఒక తన సైన్యాన్ని మొత్తం 4 దిక్కులకు నడిపించిన యోధుడు, అలాగే క్షత్రియ దర్పమాన మర్దనుడుగా ఈ యొక్క గణరాజ్యాలన్నింటినీ కూడా జయించిన వీరుడు, అలాగే ఏక బ్రాహ్మణుడిగా ఈ యొక్క తెలుగు పౌరుషంకి ముందుకు తీసుకెళ్లిన అసమాన సూర్యుడు గౌతమిపుత్ర శాతకర్ణి. అటువంటి పాత్ర నేను చేయడం, అలాగే ఈ సినిమాలు నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన వాళ్ళ నటన నైపుణ్యంతో, అలాగే ఏటువాలుగా దొరికితే ముత్యాలు చూడడానికి ఎంత అందంగా ఉంటాయి, అలాగే నటుల దగ్గర నుంచి వాళ్ళ హావభావాలను ఎంతో అందంగా ఎంత కావాలో. సినిమా నిడివి కూడా మన 2 గంటల 15 నిమిషాలు. అటువంటిది అన్నీ మా అభిమానులు కూడా వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారు సినిమాలో, యుద్ధాలైతేనేమి, పాటలైతేనేమి, అలాగే రౌద్రం, రోషం, పౌరుషం అంతా కూడా కలబోసి ఒక పంచపక్ష పరమాన్నం వడ్డించినట్టు ప్లాటర్ మా దర్శకులు కృషి గారు, ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కేవలం ఇది అలాగే ఈ సినిమాకి సంభాషణలు రాసిన సాయి మాధవ్ గారు అయితేనేమి, మ్యూజిక్ చరణ్ భట్ గారు అయితేనేమి, కెమెరామెన్ బాబా గారు అయితేనేమి, అందరూ ఈ సినిమా ఇంత అద్భుతంగా బ్రహ్మాండంగా, అంటే అజరామరంగా అంటాం మనం, లేకపోతే మహానుభావుడు అంటాం. కరెక్ట్ ఆ సినిమాలకి, ఆ పదాలకి సరైన నిర్వచనం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని వాళ్ళు మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మరొకసారి ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ, అలాగే ఈ సినిమాని మొదటి నుంచి కూడా మనది అని ప్రతి ఒక్కళ్ళు అనుకుని మీ పాత్రికేయులు అయితేనే మీ అందరూ కూడా ఈ సినిమాని మొదటి నుంచి ఈ స్థాయికి రావడానికి మమ్మల్ని కూడా తట్టి ప్రోత్సహించిన మీ అందరికీ కూడా అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అవునండి, సాయంత్రం ఒకటి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు సినిమాను చూస్తున్నారు. సేమ్ మా బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫండ్ రైజర్ ఉంది, దానికి ఆయన వస్తున్నారు, హాజరవుతున్నారు. అలాగే ఇవాళ ఈ సినిమా నేను రావడం ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క ఫండ్ రైజర్కి ఈ సినిమాను వీక్షించడానికి, అలాగే ఒక మంచి సినిమాను తీయడానికి మాకు ప్రోత్సాహమే కాదు, అలాగే మా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చేస్తున్న సేవల్ని గుర్తించి వచ్చిన దాతలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద సినిమా చాలా తక్కువ రోజుల్లో తీశారు, ఎట్లా కష్టపడ్డారు? నేను చెప్పా కదా, నీకు కష్టమే లేదు.
అప్పుడేమో పాత్రలో ఉంటాం, తెలియదు కష్టం. ఇంకా ఏదైనా మీరు అనుకున్నట్టు ఏదైనా ఎక్కడో మూలాన ఎక్కడన్నా ఏదో కష్టం, ఏదో కొంచెం అలసట అది ఉంటే ఇటువంటి ప్రేక్షక రిజల్ట్స్ అవి ఇంకా మాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా ముందు ముందు ఇంకెంతో ఇటువంటి మంచి సినిమాలు చేయాలని మా బాధ్యత పెంచింది. అంతే తప్ప దీనివల్ల అలసట కానీ ఎటువంటిది ఏమీ లేదు. ప్రేక్షకుల విజయంతో ఇక మేము ఇంకెన్నెన్నో మంచి అద్భుతమైన సినిమాలు పాత్రల్ని ఆవిష్కరించడానికి మంచి అవకాశం మొదటి నుంచి చూస్తూ ఉన్నారు నాన్నగారి కాలం నుంచి. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క అవకాశం ఒక నాన్నగారు చేయని పాత్ర నేను చేయడం అది నా పూర్వజన్మ సుకృతం. ఇంకా ముందు ముందు ఎన్నో మంచి సినిమాలు మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహం, ఈ వెన్ను తట్టి నడిపిస్తున్న ఈ చిత్రం విజయం తప్పకుండా ఎన్నో మంచి పాత్రలు చేయడానికి, సినిమాలు చేయడానికి తప్పకుండా మేము మంచి అవకాశంగా భావిస్తాం, ప్లాట్ఫామ్గా భావిస్తాం. పర్సనల్గా మీకు బాగా నచ్చిన సీన్లు ఏంటి సార్? అన్నీ అండి, ఈ సినిమాలు ఒకటి కాదు, ప్రతిదీ చూస్తున్నారు. ప్రతి దానికి కూడా ఇన్వాల్వ్ అయ్యి జనం అద్భుతంగా ఏది అంగ కణిక కదంబ కలబర కోస్తల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప అబీర అపరాంత కుకుర అకర అసక అస్మిక ములక మాల్వ మహిష మగధ చేర చోట పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం ఒకే రాజ్యం. Yeah. చాలా సంతోషంగా very happy with the film. I saw it for the first time. The whole credit I give to Krish. Krish is whatever I've done in the film, whatever we've done in the film is because of Krish is this man's vision. So I give the whole credit to him. And Balya Garu, you're looking amazing in the film. You're looking like a small girl in the film. Amazing. Thanks for accepting the role. Mother of two children and artist. What shots you've given, sir? Amazing. We are telling Vasisti, you are awesome. In the morning also, sir was telling 10 times. Extraordinary performance. Thank you so much for being our Vasisti. Part of our family. Yeah. Now, ఇప్పుడు దాకా ఇది మా సినిమా అండి, ఒక తెలుగు జాతి కథ మా టీం సినిమా అయింది. ఇక నుంచి ఇది కాదు, ఇది తెలుగు జాతి సినిమా. ఇది తెలుగు ప్రేక్షకులందరిది, తెలుగు వాళ్ళందరిది, ప్రతి భారతీయుడిది. నేల నలుచెరుగులా ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు దీన్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అందుకనే ఇంత పెద్ద హీరో ఉన్నాడు. ఆయన అండ ఉంది బేసికల్గా. ఆయన మా కెప్టెన్, నేను కెప్టెన్, ఆయన కెప్టెన్. ఆయన మమ్మల్ని అందరినీ భుజాన మీద వేసుకొని శ్రీయాన్ ఎలా అయితే సినిమాలో పరిగెత్తుకుంటే ఇలా దండగెచ్చుకొచ్చారో మమ్మల్ని అందరూ కూడా ఆయన భుజాన మీద మోసారమ్మా.